ఒక టింబర్ డిపోలో చాలా కాలం నుంచి ఒక వ్యక్తి చెట్లు నరికే పని చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ టింబర్ డిపోలో కొత్తగా మరొక వ్యక్తి చేరతాడు. చేరిన తర్వాత ఇద్దరు కలిసి చెట్లు నరుకుతూ ఉంటారు. ఒక నెల రోజులు పోయిన తర్వాత ఆ టింబర్ డిపో ఓనరు కొత్తగా చేరిన వ్యక్తికి ఇంక్రిమెంట్ ఇచ్చి జీతం కొంచెం ఎక్కువ చేస్తాడు. ఎక్కువ చేయడంతో ఈ పాత వ్యక్తి చాలా బాధపడతాడు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఈ కొత్తగా చేరిన వ్యక్తికి జీతం పెంచుతాడు. ఇక దాంతో ఈ పాత వ్యక్తి విపరీతంగా కోపం వచ్చి ఈ టింబర్ డిపో ఓనర్ దగ్గరికి వెళ్ళి, నాకెందుకు జీతం పెంచట్లేదు, కొత్తగా వ్యక్తిని జీతం ఎందుకు పెంచుతున్నావు, నేను సీనియర్ని కదా, నాకు కదా జీతం పెంచాల్సిందని అడుగుతాడు. అప్పుడు ఆ టింబర్ డిపో అంటాడు, నువ్వు రోజుకి 15 చెట్లే కొడుతున్నావు, అతను రోజుకి 20 చెట్లు కొడుతున్నాడు, ఈ మధ్య 22 చెట్లు కూడా కొడుతున్నాడు, అతను నీకన్నా ఎక్కువ పని చేస్తున్నాడు కాబట్టి అతనికి నేను జీతం ఎక్కువ పెంచుతున్నాను అంటాడు. ఇక దాంతో ఈ పాత వ్యక్తి ఏం చేస్తాడంటే చాలా ఉక్రోషంగా వెళ్ళిపోయి ఇంకా ఎక్కువసేపు కష్టపడి బాగా బాగా ఎక్కువసేపు పనిచేసి తను రోజు 15 చెట్లు కొట్టేవాడల్లా 17 చెట్లు మాత్రమే కొట్టగలుగుతాడు. ఈ కొత్తగా చేరిన వ్యక్తి మాత్రం రోజుకి 22 చెట్లు కొట్టగలుగుతూ ఉంటాడు. ఇంక ఈ ఉక్రోషం తట్టుకోలేక మళ్ళీ టింబర్ డిపో వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను బాగా కష్టపడి పనిచేస్తున్నాను, నాకు జీతం పెంచాల్సిందే అంటాడు. నువ్వు ఎంత కష్టపడి పని చేసినా నువ్వు రోజు కొడుతుంది 17 చెట్లే, అతను రోజుకి 22 చెట్లు కొడుతున్నాడు అంటాడు. ఎలా కొట్టగలుగుతున్నాడు అని అడుగుతాడు ఈ వ్యక్తి. అది నాకేం తెలుసు, నువ్వు వెళ్ళి అతన్నే అడుగు అంటాడు. అప్పుడు ఇతను బాగా ఉక్రోషంతో ఆ కొత్తగా పనిలో చేరిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నేను రోజు 17 చెట్లే కొట్టగలుగుతున్నాను, నీకన్నా 4 గంటలు ఎక్కువ పని చేస్తున్నాను, నువ్వు నాకన్నా 4 గంటలు తక్కువ పని చేస్తున్నావు, కానీ నాకన్నా ఎక్కువ చెట్లు కొట్టగలుగుతున్నావు, ఏంటి దీని వెనకమాల నుండి సీక్రెట్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ కొత్త వ్యక్తి నింపాదిగా, అనా ఏం లేదు, చెట్లు కొట్టేటప్పుడు మధ్య మధ్యలో గంట గంటకి నా యొక్క గొడ్డలికి నేను పొదును పెడుతున్నాను, నువ్వు నీ గొడ్డలికి పొదును పెట్టట్లేదు, జస్ట్ చిన్న చేంజ్, పొదును పెట్టడం వల్ల నేను ఎక్కువ చెట్లు నరకగలుగుతున్నా, పొదును పెట్టకపోవడం వల్ల నువ్వు తక్కువ చెట్లు నరుకుతావు అని చెప్పాడు. అది కదా, హార్డ్ వర్క్ ఉంటే సరిపోదు, స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి అని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఒక పెద్ద లారీని పైకెత్తాలంటే జాకీని వాడాలి, ఒక పెద్ద బండరాయిని తొయ్యాలంటే పలుగు వాడాలి, అలాగే ఒక పెద్ద పీపాని లారీలోకి ఎక్కించాలంటే వాలుబల్లని వాడాలి. ఆ టెక్నిక్ తెలియాలి లైఫ్లో నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత సర్జన్ అయినా పేషెంట్తో చక్కగా మాట్లాడడం అనేది ఒక మంచి టెక్నిక్. అలాగే మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా నీ మాట ద్వారా దాన్ని బయటికి చెప్పడం అనేది ఒక టెక్నిక్. లైఫ్లో ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ ఉంటే మంచిగా రాణిస్తాం.